వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. ఈరోజు మనం ఎస్ఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా ఇంకొక చాలా చాలా ఈజీ క్వశ్చన్, అంటే కంపల్సరీ క్వశ్చన్ అనమాట. 13th క్వశ్చన్, 4 మార్క్స్ 13th క్వశ్చన్. ఈ 13th క్వశ్చన్లో రెగ్యులర్గా యాజ్ పర్ బ్లూ ప్రింట్ మనకు వస్తున్న క్వశ్చన్ ఏంటి అని అంటే యూజెస్. సో యూజెస్ నుంచి తప్పనిసరిగా ఒక క్వశ్చన్ ఉంటుంది, దట్టు కెమిస్ట్రీ నుంచి ఉంటుంది. సో దీన్ని మనం ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని పాయింట్స్ రాయాలి? జనరల్గా 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఒక్కదానికే కనుక యూజెస్ అడిగితే అట్లీస్ట్ 4 పాయింట్స్ ఉండాలి. ఒకవేళ రెండిచ్చి యూజెస్ అడిగితే ఒక్కొక్క దానికి మినిమం 2 రాయాలి. కంపల్సరీ 2 పాయింట్స్ అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేయకపోయినప్పటికీ 2 పాయింట్స్ ఇచ్చేసి వాటికి యూజెస్ రాయమన్నారనుకోండి, ఒక్కొక్క దానికి 2 రాయండి. అలాగే ఒక్కటే ఇచ్చేసి యూజెస్ రాయమన్నారు అనుకోండి, తప్పనిసరిగా 4 యూజెస్ అనేవి తప్పనిసరిగా రాయాలి. సో ఎలా రాయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇచ్చిన మోడల్ పేపర్స్ 5 మోడల్ పేపర్స్లో నుంచి చూద్దాం. ఫస్ట్ మోడల్ పేపర్లో రైట్ ఎనీ 2 అడ్వాంటేజెస్ ఆఫ్ అవాయిడింగ్ కరోజన్ అండ్ థర్మైట్ ప్రాసెస్. సో ఫస్ట్ కరోజన్ అంటే ఏంటి? మనకి యాక్టివిటీ ఉంది, యాక్టివిటీలో భాగంగా ఒకసారి చూద్దాం. కరోజన్ అంటే deterioration or destruction of metal in the presence of air and water vapor or water. Air అంటే ఇక్కడ మనం ఆక్సిజన్ ఆర్ సల్ఫర్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్. సో వీటిల్లో ఏదో ఒకటి, అంటే ఎయిర్లో ఉన్నటువంటి ఏదో ఒక రకమైనటువంటి గ్యాస్ మెటల్ తోటి రియాక్ట్ అయ్యి ఆ మెటల్ని డిటీరియోరేట్ చేయడం లేదా డిస్ట్రక్ట్ చేయడం, అది కరోజన్. తప్పనిసరిగా దీనికి వాటర్ హెల్ప్ అనేది అవసరం, వాటర్ ఆర్ వాటర్ వేపర్. సో ఇది కరోజన్ అంటే. సో ఈ కరోజన్ ఆపడానికి వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ అవాయిడింగ్ కరోజన్లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఇట్ ఇంక్రీజెస్ లైఫ్ ఆఫ్ మెటల్స్ అండ్ స్ట్రక్చర్స్. మెటల్స్ లైఫ్ ఇంక్రీజ్ చేస్తుంది. అంటే కరోజన్ వల్ల కాదు, గుర్తుపెట్టుకోండి, అవాయిడింగ్ కరోజన్. కరోజన్ని అవాయిడ్ చేయడం వల్ల, అంటే గ్యాల్వనైజేషన్, పెయింటింగ్ ఇలాంటివి చేయడం వల్ల, గ్రీజింగ్ ఇలాంటివి చేయడం వల్ల వీ కెన్ ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ మెటల్స్ ఆర్ స్ట్రక్చర్స్ లైక్ బ్రిడ్జెస్. గోదావరి మీద, కృష్ణావతి మీద మనకి బ్రిడ్జెస్ చూస్తుంటారు రైల్లో వెళ్ళేటప్పుడు. సో అలాంటి బ్రిడ్జెస్ యొక్క లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే వాటి లైఫ్ ఇంక్రీజ్ అవుతుందో జనరల్లీ ఇట్ రెడ్యూసెస్ మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ డ్యామేజ్ తగ్గిపోతుంది. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవడం అనే దానికి ఒక చిన్న సెంటెన్స్, లాంగ్ లైఫ్ లెస్ కాస్ట్ అనే 2 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే, సో లాంగ్ లైఫ్ మీన్స్ మెటల్స్ యొక్క లేదా స్ట్రక్చర్స్ యొక్క లైఫ్ని ఎక్కువ చేస్తుంది. లెస్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గిపోతుంది. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకుంటే మనం అడ్వాంటేజెస్ అనేవి అవాయిడింగ్ కరోజన్ అనే దానికి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, థర్మిట్ ప్రాసెస్. అడ్వాంటేజెస్ ఆఫ్ థర్మిట్ ప్రాసెస్. సో దీంట్లో మనకి ఏంటి జరుగుతుంది థర్మిట్ ప్రాసెస్లో అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరిగి ఎక్కువ టెంపరేచర్ అనేది రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అవ్వడం వల్ల మనం ఎప్పుడైనా రైల్వే ట్రాక్స్ క్రాక్స్ అయినప్పుడు లేకపోతే బ్రేక్ అయినప్పుడు వాటిని హీట్ చేసి, అంటే అక్కడ ఈ థర్మైట్ ప్రాసెస్ వల్ల మనం ఏం చేయగలుగుతామనంటే అక్కడ యూజ్ చేసేటటువంటి ఐరన్ మెల్ట్ అయిపోయి ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి 2 ఏవైతే బ్రేక్ అయిన ట్రాక్స్ ఉన్నాయో, పట్టాలు ఉన్నాయో అవి అతుక్కోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకి ప్రొడ్యూస్ అయ్యేది ఏమిటి అని అంటే హై హీట్. దీనివల్ల ఏం చేయొచ్చు అని అంటే యూస్ఫుల్ ఫర్ వెల్డింగ్ మెటల్స్. ఎక్కువ హీట్ జనరేట్ అవ్వడం వల్ల మెటల్స్ని మనం వెల్డ్ చేయొచ్చు. ఈ మెటల్స్ వెల్డింగ్ చేయడం వల్ల మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అని అంటే యూజ్ టు జాయిన్ రైల్వే ట్రాక్స్ అండ్ క్రాక్డ్ మెషిన్ పార్ట్స్. ఏవైనా మెషిన్స్ యొక్క పార్ట్స్లో క్రాక్స్ ఉన్నా కూడా యూజింగ్ దిస్ వీ కెన్ జాయిన్ అనమాట. సో థర్మైట్ ప్రాసెస్లో మెయిన్ ఏంటి అని అంటే ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. దానివల్ల మెటల్స్ని, ఐరన్ని మెల్ట్ చేసి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఐరన్ని మెల్ట్ చేసి జాయిన్ చేయడానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో కీవర్డ్స్ అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి హై హీట్,
ఏం చేస్తుంది హై హీట్ ఇక్కడ అంటే జాయిన్ చేస్తుంది. హై హీట్ జాయిన్స్ అనేది గుర్తుపెట్టుకుంటే థర్మిట్ ప్రాసెస్లో హై హీట్ వస్తుంది. ఇట్ జాయిన్స్ రైల్వే ట్రాక్స్ అండ్ క్రాకర్ మిషన్స్. సో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. లాంగ్ లైఫ్ లెస్ కాస్ట్ మీన్స్ ఇంక్రీజెస్ లైఫ్ అండ్ రెడ్యూసెస్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇన్ దిస్ అవాయిడింగ్ కరోజన్లో. అలాగే థర్మిట్ ప్రాసెస్లో high heat joins. So in thermit process, it produces high heat and which is useful, very very useful in joining the cracked parts or broken parts అన్నమాట. నెక్స్ట్ సెకండ్ పేపర్లోకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా అప్లికేషన్స్ ఆఫ్ పిహెచ్ అని అడిగారు. జస్ట్ లైక్ యూజెస్ అనుకోండి, యూజెస్ లాంటివే. అప్లికేషన్స్ ఆఫ్ పిహెచ్ ఎక్కడెక్కడ మన లైఫ్లో డైలీ లైఫ్లో పిహెచ్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. పిహెచ్ అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పిహెచ్ వాల్యూస్ ఉంటాయి, 0 to 14 ఉంటుంది pH వాల్యూ. సో 0 to <7 ఉంటేనేమో ఇట్ ఈస్ అసిడిక్, 7 ఉంటేనేమో ఇట్ ఈస్ న్యూట్రల్. సో మోర్ దెన్ 7 అప్ టు 14 ఉంటేనేమో బేసిక్. సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ పిహెచ్, ఎసిడిక్ బేసిక్ అనేది చెప్పేదానికి. సో మనకి ఇక్కడ పిహెచ్ అనేది డైలీ లైఫ్లో ఎక్కడ అని అంటే పిహెచ్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ చూద్దాం. లివింగ్ ఆర్గానిజమ్స్లో పిహెచ్ అనేది ఎక్కడెక్కడ మనకి అప్లై అవుతుంది. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కెన్ సర్వైవ్ ఓన్లీ ఇన్ సర్టన్ పిహెచ్ రేంజ్. ఒక రేంజ్లో మాత్రమే అవి బ్రతకగలుగుతాయి. వెన్ యాసిడ్ రైన్ ఫ్లోస్ ఇంటూ రివర్స్ ఇట్ లోస్ ద పిహెచ్ ఆఫ్ ది వాటర్. యాసిడ్ రైన్ అంటే ఏమొస్తుంది, ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఎసిడిక్ రైన్స్ వస్తాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అయింది అనుకోండి కార్బోనిక్ యాసిడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అయింది అనుకోండి సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా అనమాట. సో అవి ఆ రెయిన్ వాటర్ రివర్స్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రివర్ యొక్క వాటర్ లోవర్ అవుతుంది, అంటే మేబీ స్లైట్లీ అసిడిక్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, డ్యూ టు దిస్ చేంజ్ ఆక్వాటిక్ లైఫ్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు సర్వైవ్. ఆక్వాటిక్ లైఫ్ అంటే ఏంటి, నీళ్ళల్లో నివసించేవి ఏముంటాయి, ఫిషెస్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, ఇలాంటివి చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట, బ్రతకడం కష్టం అవుతుంది. వెన్ దిస్ పిహెచ్ వాల్యూ లోవర్స్ ఎప్పుడు జరుగుతుంది అంటే అసిడిక్ రైన్ వల్ల జరుగుతుంది, మెయిన్లీ ఇండస్ట్రియలైజేషన్ వల్ల. సెకండ్ పాయింట్, టూత్ డీకే. మనం ఫ్రెష్ పొద్దున్నే లేసి మనకి చెప్తారు డాక్టర్స్ 2 పూట్ల బ్రష్ చేసుకోండి అని. సో మనం ఏం చేస్తామనంటే జనరల్గా చేసే పని ఉదయం లేసి మాత్రం కంపల్సరీగా అందరూ బ్రష్ చేస్తారు, ఎందుకంటే అందరితో కలవాలి కాబట్టి స్మెల్ వస్తుంది అని. నైట్ టైం చేసేవాళ్ళు ఉంటారు బట్ చాలా తక్కువ అనమాట. సో ఎప్పుడైతే మనం నైట్ టైం బ్రష్ చేయమో పళ్ళ మధ్యలో ఫుడ్ పార్టికల్స్ ఉండిపోతాయి, బ్యాక్టీరియా దాంట్లోని నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుంది, దాన్ని చిన్నగా డీకంపోజ్ చేస్తుంది నోట్లో ఉన్నటువంటి ఫుడ్ని. ఆ డీకంపోజ్ చేసినప్పుడు కొన్ని లిటిల్ బిట్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఆ యాసిడ్స్ ఏం చేస్తే మన టీత్ యొక్క ఎనామిల్ ఏదైతే ఉందో స్ట్రాంగెస్ట్ ఇన్ ద బాడీ మేడ్ విత్ కాల్షియం ఫాస్ఫేట్, చాలా స్ట్రాంగ్ అనమాట, అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ పార్ట్. అవి మన కంటికి కనిపించిన బ్యాక్టీరియా వాటిని స్లోగా డిటీరియేట్ చేస్తుంది అనమాట, డీకంపోజ్ చేసుకొని. సో దానివల్ల ఏమవుతుందంటే పైన ఎనామిల్ పోతుంది, మన సెన్సిటివ్ అయిపోతాయి, టూత్ డీకే స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్, టూత్ డీకే. టూత్ డీకే స్టార్ట్స్ వెన్ pH ఆఫ్ ద మౌత్ ఫాల్స్ బిలో 5.5. పిహెచ్ వాల్యూ కనుక 5.5 కంటే తక్కువ ఉంటే టూత్ డీకే అనేది స్టార్ట్ అవుతుంది. యాసిడ్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఫుడ్ కరోడ్ ద టూత్ ఎనామిల్ కాజింగ్ డీకే. సో లోపల మన మౌత్ లోపల నోట్ లోపల ఏర్పడేటటువంటి యాసిడ్స్ డీకంపోజ్ అయిన ఫుడ్ వల్ల, డీకంపోజ్ చేసేది బ్యాక్టీరియా. సో ఆ ఫుడ్ వల్ల వచ్చినటువంటి ఆ డీకంపోజిషన్ వల్ల వచ్చినటువంటి యాసిడ్స్ ఏం చేస్తే మన టూత్ ఎనామల్ని స్లోగా కరోజన్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి టూత్ డీకే స్టార్ట్ అవుతుంది. దిస్ హ్యాపన్స్ వెన్ ఇట్ లోస్ 5.5. నెక్స్ట్, ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్, పిహెచ్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ మనకి అందరికీ తెలిసిందే. స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది. సో డ్యూరింగ్ ఇండైజెషన్ ఎక్సెస్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ కాజింగ్ పెయిన్ అండ్ ఇరిటేషన్. ఎప్పుడైతే మనకి ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుందో, ఇర్రెగ్యులర్ డైట్ తీసుకుంటాం, ఎలా పడితే అలా తింటాం, ఎక్కువ తింటాం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, సో లోపల ఎక్కువగా అంటే మెయిన్లీ టైంకి తిన్నప్పుడు ఇలాంటి వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది అని అంటే
ఎక్సెస్ యాసిడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ స్టమక్. దానివల్ల ఏమవుతుంది, చిన్న చిన్నగా కడుపులో అల్సర్స్ లాంటివి ఫామ్ అవుతాయి. సో అల్సర్స్ అంటే చిన్న చిన్న పుండ్లు ఫామ్ అవుతాయి. దానివల్ల మనకి పెయిన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. సో మనం దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, వీ హ్యావ్ టు మెయింటైన్ రెగ్యులర్ టైమింగ్స్ ఫర్ డైట్, టేకింగ్ డైట్ అనమాట. తినేదానికి రెగ్యులర్ టైమ్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలి. సో pH ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ pH ఆఫ్ ద సాయిల్. మనం పంటలు వేస్తాం, చాలామంది పొలాలు పండిస్తూ ఉంటారు. దాంట్లో పంటలు వేసినప్పుడు పక్కన చేలు బాగా పండితే మన చేలు బాగా పండు, పక్క పక్కన ఆనుకొని ఉన్నా కూడా కారణం ఏంటో మనకు అర్థం కాదు. వాళ్ళలాగే మందులు వేసి ఉంటాం, వాళ్ళలాగే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అన్నీ వాడి ఉంటాం. బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే, మనం సాయిల్ టెస్ట్ చేయమన్నమాట. సాయిల్ టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన పొలంలో ఉన్నటువంటి సాయిల్ యొక్క pH రేంజ్ తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఆ pH రేంజ్ మనం తెలుసుకుంటామో, మరీ అసిడిక్ ఉందనుకోండి, సో ప్రాబ్లం వస్తుంది. మరీ బేసిక్ ఉంది, సో దానికి తగ్గ ప్రాబ్లమ్స్ దానికి వస్తాయి. అందుకని మనం మెయింటైన్ చేయాలి. pH రేంజ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తే సాయిల్కి, అంటే ఎక్కువగా ఎసిడిక్ ఉంటే దాన్ని న్యూట్రల్ చేయడానికి, ఎక్కువ బేసిక్ ఉంటే దాన్ని న్యూట్రల్ చేయడానికి కనుక మనం ప్రయత్నాలు చేస్తే మనం పంటలు అనేవి బాగా పండించుకోవచ్చు అనమాట. సో ప్లాంట్స్ నీడ్ ఎ స్పెసిఫిక్ pH రేంజ్ ఫర్ హెల్దీ గ్రోత్. పర్టికులర్గా ఒక్కొక్క రకమైనటువంటి క్రాప్కి ఒక్కొక్క రకమైన pH రేంజ్ ఉంటుంది. సో మనం ఏ క్రాప్ అయితే పండించాలో దానికి తగ్గట్టుగా pHని మెయింటైన్ చేసుకోవాలి. టూ ఎసిడిక్ ఆర్ టూ బేసిక్ సాయిల్ రెడ్యూసెస్ క్రాప్ ఈల్డ్. అందుకని ఎక్కువ ఎసిడిక్ ఉండొద్దు, ఎక్కువ బేసిక్ ఉండొద్దు. దానివల్ల ఏమవుతుందంటే క్రాప్ ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ అవర్ డైలీ లైఫ్. ఫస్ట్ వన్, pH అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. pH ఇన్ అవర్ లివింగ్ ఆర్గానిజమ్స్. అలాగే టూత్ డీకే, pH in our digestive system, pH of the soil. These are the main 4 points for the applications of pH in our daily life. దీంట్లో మనం ఒక్కొక్క లెటర్ తీసుకోండి. ఫస్ట్ది లివింగ్ ఆర్గానిజమ్స్, రెండవది టూత్ డీకే, మూడవది డైజెస్టివ్ సిస్టమ్, నాలుగవది సాయిల్. సో LTDS, లివింగ్ ఆర్గానిజం, టూత్ డీకే అండ్ డైజెస్టివ్ సిస్టమ్, లాస్ట్ వన్ ఇస్ సాయిల్. ఇది గుర్తుపెట్టుకోవడం. లిటిల్ టీత్ డిస్లైక్ సోర్నెస్. మన పళ్ళు పుల్లటి పదార్థాలని వ్యతిరేకిస్తాయి. పుల్లటి పదార్థాలు, ఎక్కువగా పుల్లటి పదార్థాలు తీసుకున్నా కూడా సమస్య. అంటే ఎక్కువ ఎసిడిక్ ఉంటుంది. ఎసిడిక్ ఉంటే పంటి మీద ఉన్నటువంటి ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాన్ని ఒక సింపుల్ సెంటెన్స్లో చెప్పుకున్నాం. లిటిల్ టీత్ డిస్లైక్ సోర్నెస్. L for living organisms, T for tooth decay, D for digestive system, and S for soil. సో ఈ విధంగా మనం లిటిల్ టీత్ డిస్లైక్ సోర్నెస్ అని గుర్తుపెట్టుకుంటే, ఫస్ట్ లెటర్ గివ్స్ అస్ ద కంప్లీట్ లెటర్స్ ఆఫ్ ఈచ్ వర్డ్ గివ్స్ అస్ ద ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ పేపర్కి వెళ్దాం. రైట్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ యొక్క యూజెస్ ఏంటి అని అడిగారు. నాన్ మెటల్స్ అనేవి మనకి ఉన్న 118 ఎలిమెంట్స్లో నాన్ మెటల్స్ చాలా తక్కువగానే ఉంటాయి. దాదాపు 90 అబవ్ వచ్చేసరికి మెటల్స్ ఉన్నాయి. సో నాన్ మెటల్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉన్నాయి. దట్టు మనకి ఒక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ కనుక చూస్తే ఒక హైడ్రోజనే ఉంటుంది. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్కి వెళ్తే మనకి నాన్ మెటల్స్ అక్కడ కనిపిస్తాయి. వాటిలో మనం ఒక 6 నాన్ మెటల్స్ ఇక్కడ తీసుకుంటున్నాం. నైట్రోజన్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫెర్టిలైజర్స్. తప్పనిసరిగా ఫెర్టిలైజర్స్ అంటేనే నైట్రోజన్ కనిపిస్తుంది. ఇక ఆక్సిజన్. ఆక్సిజన్ ఈజ్ ఆల్సో నాన్ మెటల్. ఇక ఆక్సిజన్ లేకపోతే బ్రతకడమే కష్టం. సో యూజ్డ్ ఫర్ బ్రీతింగ్ అండ్ ఇన్ హాస్పిటల్స్. ఇక కార్బన్. మన లైఫ్ మొత్తం కార్బనే, ప్రతిదీ కార్బనే. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ ఫ్యూయల్, కోల్ ఆర్ కోక్. సల్ఫర్, ఇది ఎక్కువగా మనకి బర్న్ చేస్తే కనుక చాలా కొంచెం ఇన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆయింట్మెంట్స్ ఆల్సో. సో యూజ్డ్ ఇన్ మేకింగ్ మెడిసిన్స్ అండ్ కెమికల్స్. సల్ఫర్ ఈజ్ యూజ్డ్. క్లోరిన్, మనం త్రాగేటటువంటి వాటర్, డ్రింకింగ్ వాటర్ని ప్యూరిఫై చేసుకోవడానికి, బ్యాక్టీరియాని కిల్ చేయడానికి క్లోరినేషన్ ప్రాసెస్లో వాడతాం. సో యూజ్డ్ ఫర్ ప్యూరిఫైయింగ్ డ్రింకింగ్ వాటర్. అండ్ ఫాస్ఫరస్, మనం అక్కిపెట్టి వెలిగించాలి అని అంటే ఫైర్ వర్క్స్లో వాడేది ఫాస్ఫరస్. మ్యాచ్ స్టిక్స్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ 4. నేను ఇక్కడ 6 ఇచ్చాను, మీరు ఒక 4 గుర్తు పెట్టుకుని, ఎందుకంటే 4 అడిగారు, 4కి 4 మార్క్స్ ఉంటాయి. మీరు ఈ 6 మీరు గుర్తుపెట్టుకోగలిగినవి
జనరల్‌గా గుర్తుపెట్టుకోగలిగినవి ఏంటి ఎవరైనా అంటే నైట్రోజన్ ఎక్కువగా వాడతారు. అట్మాస్ఫియర్‌లో కూడా ఎక్కువగా ఉంటుంది. మొక్కలకు బాగా యూజ్ అవుతుంది. 2 ఆక్సిజన్ మనం బాగా ఉపయోగించుకుంటాం. కార్బన్ ఫ్యూయల్‌గా వాడతాం అని అందరికీ తెలుసు. క్లోరిన్, క్లోరినేషన్‌లో వాటర్ ప్యూరిఫైయింగ్ డ్రింకింగ్ వాటర్‌లో వాడతాము. సో, సల్ఫర్, ఫాస్ఫరస్ ఒకవేళ గుర్తుపెట్టుకోలేకపోయినప్పటికిని ఈ 4 బాగా ఈజీ అనమాట. సో, నాన్ మెటల్స్ యూజెస్ అంటే మనం రెగ్యులర్‌గా చూసే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్, క్లోరిన్ బాగా గుర్తుపెట్టుకుంటే గనుక యూ కెన్ రైట్ అండ్ యూ కెన్ గెట్ 4 మార్క్స్ ఈజీలీ. ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న లైన్‌లో అంటే ఒకవేళ మళ్ళీ ఆర్డర్ ఏదైనా మర్చిపోయినా, లేకపోతే ఏం గుర్తు రాలేదు అనుకున్నా గూడా, ఇక్కడ నాన్ మెటల్‌లో ఉన్నటువంటి వర్డ్స్‌లో తీసుకుంటున్నాను. ఎన్ ఫర్ నైట్రోజన్. నాన్ మెటల్‌లో ఫస్ట్ లెటర్. నాన్ మెటల్‌లో ఐ యామ్ టేకింగ్ దీస్ లెటర్స్. నాన్ మెటల్‌లో ఫస్ట్ లెటర్ నైట్రోజన్, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫెర్టిలైజర్స్. ఓ ఫర్ ఆక్సిజన్, యూజ్డ్ ఫర్ బ్రీతింగ్ పర్పస్. అగైన్ ఎన్ అంటే కార్బన్ మనకి మెయిన్ కావాలి. సో, కార్బన్‌కి లెటర్ లేదు కాబట్టి ఇక్కడ నాన్ మెటల్ అనేది పెట్టుకొని కార్బన్‌ని వాడుకుంటున్నాను. ఎం ఫర్ మెడిసిన్స్. మెడిసిన్స్‌లో వాడేది మనం జనరల్‌గా ఏం వాడతాం మెడిసిన్‌లో? సల్ఫర్. టీ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ క్లోరిన్. సో, టీని క్లోరిన్ పర్పస్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ కింద వాడాము. అండ్ ఎల్ ఫర్ లైట్నింగ్ మ్యాచెస్. మ్యాచ్ స్టిక్స్‌లో వాడుతున్నాం ఫాస్ఫరస్. లైట్నింగ్ మ్యాచ్ స్టిక్స్. సో, ఈ విధంగా మనం నాన్ మెటల్ లెటర్స్‌ని ఎన్ఓఎన్, ఎంటీఎల్ లెటర్స్‌ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసినా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఇంత అవసరం రాదు. ఎందుకంటే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్, క్లోరిన్ అనేవి మనం డైలీ లైఫ్‌లో మనం చూస్తున్నవే. ఓకేనా? గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ రైట్ ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. ఈ సంవత్సరం మోడల్ పేపర్‌లో కూడా మనకి ఉంది. యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పేపర్. లాస్ట్ ఇయర్ ఇచ్చారు కాబట్టి మేబీ మళ్ళీ ఈ సంవత్సరం రాకపోవచ్చేమో. అయినా సరే ఒకసారి చూద్దాం. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? బ్లీచింగ్ పౌడర్ అంటే దేనికి వాడతాము? జనరల్‌గా మనకు తెలిసిన పద్ధతి ఏందంటే, ఎవరైనా వస్తుంటే మనకి రోడ్ల పక్కన కొడతా ఉంటారు. ఎందుకు? ఎక్కువ మంది తిరుగుతారు కాబట్టి, అక్కడ రకరకాల బ్యాక్టీరియా లాంటివి, వైరస్ లాంటివి ఉంటాయి కాబట్టి, అవి ఎఫెక్ట్ చేయకుండా ఉండటానికి దాంట్లో ఉండేటటువంటి క్లోరిన్ గ్యాస్ మనకు ఉపయోగపడుతుంది. ఏది? బ్యాక్టీరియాని కిల్ చేయడానికి. సో, అందుకని బ్లీచింగ్‌ని రోడ్ సైడ్స్ వాడతారు. సో, జనరల్‌గా యూజెస్ ఎక్కడ వాడతారు అనంటే, ఫర్ బ్లీచింగ్ కాటన్ అండ్ లినెన్ క్లాతింగ్ అనమాట. టెక్స్టైల్ ఇండస్ట్రీస్‌లో. సో, కలర్స్‌ని రిమూవ్ చేసుకోవడానికి, తీసేయడానికి డీకలరైజింగ్ ఏజెంట్‌గా కాటన్‌కి లినెన్‌కి గానీ డీకలరైజింగ్ ఏజెంట్‌గా వాడతారు దీన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్‌లో. అలాగే పేపర్ ఇండస్ట్రీస్‌లో, పేపర్ ఫ్యాక్టరీస్‌లో వుడ్ పల్ప్‌ని బ్లీచింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో, పేపర్ ఫ్యాక్టరీస్‌లో వాడతారు వుడ్ పల్ప్‌ని బ్లీచ్ చేయడానికి. టెక్స్టైల్ ఇండస్ట్రీలోనేమో కాటన్ అండ్ లినెన్‌ని బ్లీచ్ చేయడానికి వాడతారు. అలాగే లాండ్రీలో వాష్డ్ క్లాత్స్. లాండ్రీకి ఎందుకు ఇస్తాము బట్టలు అనంటే, బట్టలు ఉతకడానికి ఇస్తాం, క్లీన్ చేసుకోవడానికి ఇస్తాం. సో, బ్లీచింగ్‌లో క్లోరిన్ ఉంటుంది. ఆ క్లోరిన్ దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. బట్ దీనివల్ల ఇంకొక నష్టం ఏంటి అనంటే, కలర్డ్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో అవి డీకలర్ అవుతాయి కొద్దిగా. అది కొంచెం ఇబ్బంది. నెక్స్ట్ మెయిన్ యూజ్ వచ్చేసి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ మెనీ కెమికల్ ఇండస్ట్రీస్. సో, ఆక్సిడైజింగ్ ఏజెంట్‌గా దీన్ని కెమికల్ ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ యూజ్ అనమాట. అలాగే టు మేక్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ జర్మ్స్. మనం చూస్తూ ఉంటాం. ఇంటి దగ్గర ఎప్పుడన్నా వాటర్ మురిగ్గా వచ్చినాయి అంటే మన ఇంట్లో ఏం చేస్తారంటే, కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ వాటర్‌లో కలిపేసి ఉండలు లేకుండా చేసి దాన్ని నీళ్ళలో పోసేస్తాం. దానివల్ల వాటర్‌లో ఉన్నటువంటి బ్యాక్టీరియా లాంటివి కిల్ అవుతాయి. సో, జనరల్‌గా అందరూ చేసే పని ఇళ్ళల్లో. సో, దీస్ ఆర్ ద మెయిన్ యూజెస్. మనకి యూజెస్ ఎన్ని రాయొచ్చు అని చెప్పండి? ఒకటే గనుక ఇస్తే 4 యూజెస్ ఆర్ ఎనఫ్. సో, ఇన్ని గుర్తుపెట్టుకోవాలా? గుర్తుపెట్టుకోగలరు. ఎందుకంటే మీరు క్లెవర్ పీపుల్. మీరు క్లెవర్ పీపుల్. కాబట్టి యూ కెన్ రిమెంబర్ ఈజీలీ బై యూజింగ్ దిస్ సెంటెన్స్. క్లెవర్ పీపుల్ లైక్ యూ లవ్ ఆర్డర్డ్ వాటర్. అంటే ఎలా వాటర్ పడితే అలా వాటర్‌ని మీరు లైక్ చేయరు. యూ లవ్ అండ్ యూ లైక్ ఆర్డర్డ్ వాటర్ అంటే మంచి నీళ్ళు. బాగా పద్ధతిగా ఉన్న నీళ్ళు. అంటే మురికి, గిరికి లేని నీళ్ళు, క్రిములు లేనటువంటి నీళ్ళని బాగా ఇష్టపడతారు. లైక్ యూ క్లెవర్ పీపుల్. ఫస్ట్ వర్డ్ చూడండి. ఫస్ట్ లెటర్ చూడండి సి. సి ఫర్ కాటన్ అండ్ లినెన్. పి ఫర్ పేపర్ ఇండస్ట్రీస్. ఎల్ ఫర్ లాండ్రీ. ఓ ఫర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్.
అండ్ వాటర్ ఫర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ని జర్మ్స్ ఫ్రీ చేయడానికి వాడతాం. సో క్లవర్ పీపుల్ లైక్ యూ లవ్ ఆర్డర్ వాటర్. ఇది గుర్తుపెట్టేసుకుంటే బ్లీచింగ్ పౌడర్ ఉన్నటువంటి కీవర్డ్స్ని మొత్తం గుర్తుపెట్టుకొని మనం ఈజీగా రాయొచ్చు. ఓకే, మీరు ఒకవేళ రాయలేకపోతున్నాం, ఎన్ని సెంటెన్స్ గుర్తుండట్లేదు అనుకుంటే రాయలేనటువంటి వాళ్ళు సింపుల్గా ఏం రాయొచ్చు. యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్లో యూజ్డ్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, యూజ్డ్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ, పేపర్ ఫ్యాక్టరీ, పేపర్ ఇండస్ట్రీ, యూజ్డ్ ఇన్ లాండ్రీ, యూజ్డ్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీస్, యూజ్డ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ టు కిల్ జర్మ్స్. సింపుల్గా అలా రాసినా కూడా పర్వాలేదు. బట్ ఇఫ్ యూ రైట్ క్లియర్లీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. నాట్ ఓన్లీ ఫర్ దిస్, పక్కన క్వశ్చన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో బాగా రాయడానికి ట్రై చేయండి. యూ రిమెంబర్ దిస్ సెంటెన్స్ ఫర్ రైటింగ్ ద ఆన్సర్ ఫర్ ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ పేపర్, లాస్ట్ క్వశ్చన్ మోడల్ పేపర్ 5లో. ఇందాక నాన్ మెటల్స్ చూసాం, ఈసారి మెటల్స్లోకి వస్తున్నాం. ఎనీ ఫోర్ యూజెస్ ఆఫ్ మెటల్స్, మనకు ఉన్న ఎలిమెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. సో ఈ మెటల్స్లో మనకి ఎక్కడెక్కడ వాడతారు అని అంటే మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో వాడతాం. మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో మెటల్స్ ఎక్కడ వాడతారు? డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కత్తెరలో వాడాలి, సిజర్స్ వాడతారు కదా. సో అలాంటి చోట చాలా సర్జరీ చేసేటప్పుడు వాడే మెటీరియల్ మొత్తం కూడా మెటల్స్. బట్ అవి ఏంటి వాడతారు అని అంటే తుప్పు పట్టకుండా ఉండేవి చూసుకొని వాడేస్తారు. మళ్ళీ తుప్పు పడితే చాలా ప్రమాదం. అలాగే ఎలక్ట్రికల్ వైరింగ్లో వాడతారు. ఎలక్ట్రిక్ వైరింగ్లో మనకు అందరికీ తెలుసు 2 మెటల్స్ ఎక్కువగా వాడతారు. ఏవేంటి ఆ 2 మెటల్స్? కాపర్ అండ్ అల్యూమినియం. కాపర్ అండ్ అల్యూమినియం యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ వైరింగ్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ అండ్ మెషిన్స్. వెహికల్స్ తయారంటే ఐరన్, తప్పనిసరిగా ఐరన్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది. సో ఇలాంటివి ఎక్కువగా, అంటే బైక్ తయారు చేయాలి, కార్ తయారు చేయాలి, లేకపోతే ఇలాంటి వాటిలో ఎక్కువగా ఏం వాడతారు? మెటల్సే వాడతారు, ఎక్కువగా మెటల్స్. అలాగే మేకింగ్ వెసల్స్ ఆర్ యుటెన్సిల్స్, ఇంట్లో పాత్రలు, గిన్నెలు లాంటివి కూడా మెటల్స్ తోటి వాడతారు. మేకింగ్ జ్యువెలరీ అందరికీ ఎక్కువగా ఇష్టమైంది. జ్యువెలరీలో ఎక్కువగా వాడేది ఏంటో చెప్పండి? గోల్డ్ వాడతారు, ఆరం, సిల్వర్ వాడతారు, అర్జెంటమ్. ఈ 2 మనం ఎక్కువగా చూస్తాం. అలాగే ప్లాటినం ఎక్కువగా కొంతమంది వాడుతుంటారు. సో మేకింగ్ ఇన్ జ్యువెలరీ. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్. అసలు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మెయిన్ ఐరన్, స్టీల్ అని వాడతాం కదా. సో ఐరన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ అనే దాంట్లో మనం ఐరన్ లేకుండా వాడితే పిల్లర్స్ కానీ స్లాబ్ కానీ నిలబడదు కదా. సో మెటల్స్ ఎన్ని రాయమన్నారు? 4 రాయమన్నారు. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఈజీగా రాసేయచ్చు. లేదా ఇక్కడ ఒక చిన్న కీవర్డ్ ఒకటి ఇచ్చాం, మెటల్సే. మెటల్స్ నుంచే ఆన్సర్ గుర్తుపెట్టుకోవటం. M4 మెడికల్ పర్పస్, E4 ఎలక్ట్రికల్ వైరింగ్, T4 ట్రాన్స్పోర్టేషన్ అంటే వెహికల్స్లో, A4 అప్లయన్సెస్ ఆర్ యుటెన్సిల్స్, L4 లుకింగ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ, S4 స్ట్రక్చర్స్ ఇన్ కన్స్ట్రక్షన్స్. సో మెటల్స్లో ఉన్న కీవర్డ్స్లో ఒక 4 మీరు 4 ఉంటే 4 గుర్తుపెట్టుకోండి. ఈసారి ఏదో రావడానికి ఇలాంటి క్వశ్చన్ వస్తుంది అనిపిస్తుంది. మెటల్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ట్రై టు ఆన్సర్ ఇట్ క్లియర్లీ. ఓకేనా? అలాగే లాస్ట్ ఇయర్ పేపర్ 2025లో ఏమొచ్చిందో చూడండి క్వశ్చన్. గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. 2 ఇంపార్టెంట్ యూజెస్. 2 ఇచ్చారు, బ్లీచింగ్ పౌడర్ ఒకటి, బేకింగ్ సోడా ఒకటి. దీనికి 2 యూజెస్, దీనికి 2 యూజెస్ ఏమన్నారు? మనం బ్లీచింగ్ పౌడర్ కింద చూసాము. అలాగే మీరు బేకింగ్ సోడా కూడా ఒకసారి చూసుకోండి. లాస్ట్ ఇయర్ ఇచ్చిన పేపర్లో కాబట్టి మోస్ట్లీ రాకపోవచ్చు. సో దీన్ని బట్టి మీరు బాగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KRP Science. Thank you for watching this video and we'll meet you again in the next video.